అన్నము, రొట్టె, చక్కెర మానేసి వెన్న, చీజు, పన్నీరు, గుడ్లు ఎక్కువ కనుక తిన్నట్టయితే బరువు త్వరగా తగ్గుతారు. ఇదే కీటో డైట్ చెప్పే మాట. కానీ నిజంగా అందరికీ పనిచేస్తుందా? ఇవాళ దీని గురించి తెలుసుకుందాం. కీటో డైట్ ఏం చేస్తుందంటే శరీరాన్ని కీటోసిస్ అనే స్థితిలోకి తీసుకెళ్తుంది. దీంట్లో శరీరం గ్లూకోజ్ బదులు కొవ్వును శక్తిగా వాడుకొని కొవ్వును తగ్గించేస్తుంది. మొదటి ఫలితాలు ఎక్కువగా శరీరంలోని నీరు పోవడం వల్ల బరువు త్వరగా తగ్గిపోతారు. ఆకలి కూడా తగ్గుతుంది. తినే మొత్తం కూడా తక్కువైపోతుంది. అయితే గుండె సమస్యలు, ఊబకాయం ఎక్కువగా ఉన్నవాళ్ళు, టైప్ 2 డయాబెటీసు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న వాళ్ళకు ఇది కొంతవరకు మంచిదే. కానీ తప్పకుండా డాక్టర్కి చూపించి వాళ్ళ పర్యవేక్షణలోనే చేయాలి. సమస్యలు ఏంటంటే చాలామందికి ఎక్కువ కాలం దీన్ని ఫాలో అవటం కష్టం. మొదట్లో అలసట, తలనొప్పి, మలబద్ధకం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. పోషకాలు, విటమిన్లు, పీచు పదార్థం తక్కువ అయ్యే ప్రమాదం ఉంటుంది. కొందరిలో చెడు కొలెస్ట్రాల్ కూడా పెరిగిపోవచ్చు. కీటో మానేసి సాధారణ ఆహారం తీసుకున్నట్టయితే మళ్ళీ బరువు పెరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ముఖ్యమైన విషయం ఏంటంటే కీటో అనేది ఒక మందు లాంటిది. అందరికీ రోజువారీ జీవితం కాదు. చాలా కాలం ఆరోగ్యంగా ఉండాలంటే సమతుల్య ఆహారము, కూరగాయలు, పండ్లు, ధాన్యాలు, మాంసకృతులు వంటివి తీసుకోవడం, రోజు కొంచెంసేపు వ్యాయామం, మంచి నిద్ర, మంచి ఆహారం. అతి త్వరగా బరువు తగ్గించేది కాదు, సురక్షితంగా, సులభంగా ఎప్పటికీ ఫాలో చేయగలిగేదే మంచిది.